రెడిగా ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారినప్పటికీ దాని ప్రభావంతో వర్షాలు తెలంగాణలోనూ పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. అయితే అల్పపీడనం ఈ రోజు అరేబియన్ సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను బలహీన పడినప్పటికీ దాని ప్రభావంతో మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. అయితే చలి తీవ్రత కూడా కొంతవరకు తగ్గింది. ఉదయం పూట మాత్రం పొగమంచు కమ్మేస్తోంది. దీంతో జాతీయ రహదారులపైన ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. రెడ్డిగా తెలంగాణలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం అయితే ఉండనున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి అల్పపీడనంగా మారిన ఫెంగల్ తుఫాన్ అరేబియన్ సముద్రంలో కూడా కలిసినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మేడం స్టార్టింగ్. క్రాంతి, మమత ప్రస్తుతం ఏదైతే వాతావరణం చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హలో మమత రైట్ తెలంగాణ స్టేట్ మొత్తంలో వాతావరణం ఒక్కసారిగా అయితే వాతావరణం మొత్తం చేంజ్ అయిందని కూడా తెలుసుకోవచ్చు. అయితే దీనిపై వాతావరణ అధికారి శ్రావణి మేడం మనతో ఉన్నారు. దీనిపై పూర్తి వివరణ మేడం చెప్పబోతున్నారు. చెప్పండి మేడం, ఇప్పుడు తెలంగాణలో వాతావరణం పరిస్థితి ఎలా ఉంది ఏంటి మేడం? ప్రస్తుతానికి చూసుకుంటే తెలంగాణ కానీ 2 తెలుగు రాష్ట్రాల్లోని మనకి తుఫాను అనేది కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు. ప్రభావం అనేది దాదాపుగా గత 2 రోజుల నుంచి చూసుకున్నంతకు ముందు చూసుకున్నట్లయితే మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావం అనేది కొద్దిగా ఏర్పడింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉంది. తెలంగాణలో మీద మనకి ఈ తుఫాను ప్రభావం కొంచెం తక్కువగానే ఉండొచ్చు. దాదాపుగా ప్రస్తుతానికి తుఫాను కోస్టల్ కర్ణాటక మీదుగా మనకి అరేబియా సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రస్తుతానికి మనకి అత్యంత అల్పపీడనంగా ఉందన్నమాట. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఈశాన్య దిశ నుంచి అదేవిధంగా ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తూ ఉండడం వల్ల కొద్దిగా పూర్తిగా ఈ 3 రోజులు కూడా మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే అడపదడప జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది వచ్చే 2 రోజుల్లోని. అలాగే రేపు ఎల్లుండి చూసుకున్నట్లయితే అక్కడక్కడ మోస్తరు వర్షపాతం కూడా నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణలో కానీ ఎల్లో అలర్ట్ కానీ రెడ్ అలర్ట్ కానీ ఏమైనా ప్రకటించబోతుంది? ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్స్ అంటూ ఏం లేవండి. అలర్ట్స్ అయితే ఏమీ లేవు. దాదాపుగా మనకి అక్కడక్కడ ఈ అడపదడప జల్లులతో పాటుగా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలోని కొద్దిగా జల్లులు కురిసిన వాతావరణము, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ మనకి జల్లులతో పాటుగా ఒక మోస్తరు వర్షపాతం ఈ 4 రోజులు కూడా నమోదే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, దీంతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకి ఈ జల్లులు కురిసే అవకాశం ఉందన్నమాట. రైట్ మమత, ప్రస్తుతానికి ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, ములుగు వైపు కొన్ని వర్షాలు కావచ్చు, లేదంటే అల్పదల్ప వర్షాలు కురిపించే అవకాశం అయితే ఉంది మరో 2 రోజులు అనుకుంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మమత రైట్. థ్యాంక్ యూ క్రాంతి.